చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి ఘటనను నిరసిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దళిత సోదరులంతా విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చిత్తూరు పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. దాడికి గురైన చీఫ్ జస్టిస్ దళితుడైనందువల్లే ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. రౌడీ షీటర్లు ఎన్కౌంటర్ అయితే స్పందించి సుమోటో కేసు తీసుకునే మానవ హక్కుల కమిషన్, పోలీసులు సీజేపై దాడిని సుమోటోగా తీసుకోకపోవడం దళితులపై జరిగే అన్యాయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్త నిరసనకు పిలుపునిస్తూ నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మోడీ గారితో పాటు అందరూ ఖండించారు. ఖండించని వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వ్యవస్థ కేసు పెట్టలేదన్నారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేయాల్సిందే కదా నేను అడుగుతున్నా. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఏమన్నారు? ఇది 140 కోట్ల మంది దేశం. మోడీ గారు అన్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 140 కోట్ల మంది దేశ ప్రజల అగ్రహానికి గురి చేసినంత సంఘటన మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పి పోలీసు వ్యవస్థను అడుగుతున్నారు. ప్రధానమంత్రి మాట్లాడలేదా? నంబర్ 1. ప్రతిపక్షం ఉన్నది. ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీదనే జరిగిన దాడి అని వాళ్ళు చెప్పారు. మరి న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద జరిగిన దాడి అయిన తర్వాత మరి దాడి చేసిన వ్యక్తి మీద కేసు పెట్టమని చెప్పి వీళ్ళు ఎందుకు అడుగుతలేరు? నా ప్రశ్న. వామపక్షాల నుంచి మొదలుకుంటే ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకుంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలుకుంటే దేశం మొత్తం ఖండించగలిగింది. దేశం మొత్తం ఖండించదగ్గ